హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, సో ఈరోజు మనం క్లాస్ 21 చెప్పుకోబోతున్నాం. ఇది లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు. మనం హ్యావ్ ఫామ్ సంబంధించి 22 క్వశ్చన్స్ అయితే క్లాస్ 20లో మీకు పరిచయం చేశాను. దాంట్లో మనం 11 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం అయితే ఆన్సర్ చేశాము. ఇక రిమైనింగ్ 11 క్వశ్చన్స్ కూడా మనం ఈరోజు వీడియోలో ఏ విధంగా ఇంగ్లీష్లో వాటిని ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ ఫస్ట్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ పార్ట్ చూసిన తర్వాత ఈ పార్ట్ కూడా మీరు కంటిన్యూ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెగ్యులర్గా మీకైతే స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే ఇంగ్లీష్ గ్రామర్ యొక్క వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా డెఫినెట్గా లైక్ అయితే చేసేసేయండి. ఇక 12th సెంటెన్స్లో మనం నీ వద్ద 100 రూపాయల చిల్లర ఉందా అని అడిగాను. అయితే పార్ట్ 1లో నేనేం చెప్పాను, ఎప్పుడైనా సరే మనం తెలుగులో ఉన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి మన మైండ్లో తెలుగులో ఉంటుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో నోట్లో నుంచి ఎలాగ పంపించాలి బయటికి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏముందనేది మనం చూడాలి. సో నీ వద్ద అంటున్నాము, సో నీ వద్ద అంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ యూ వస్తుంది కదా, ఓకే, యూ అనేది ఉంది. ఆ తర్వాత సబ్జెక్ట్ మనం సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సెంటెన్స్ అనేది మనకి వర్తమాన కాలంలో అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా అనేది మనం చూసుకోవాలి. ఓకే, నీ వద్ద 100 రూపాయల చిల్లర ఉందా అంటే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి మనం ప్రెజెంట్ టెన్స్ వచ్చింది కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి డూ ఫార్మ్స్ వాడాలో చూడాలి. ఓకే, యూ అంటే మనం డెఫినెట్గా డూనే వాడతాం కాబట్టి సో డూ యూ అని వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఉందా అంటే కలిగి ఉందా అని చెప్తున్నాం కదా, కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ నువ్వు అంటున్నాం కాబట్టి డూ అయితే వాడాలి. సో డూ యూ హ్యావ్ చేంజ్ ఫర్ ఏ 100 రూపీస్, అంతే కదా. సో అంటే 100 రూపాయల చిల్లర మీ దగ్గర ఉందా అని మనం అడుగుతున్నామండి. అది కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ టెన్స్లోనే అడుగుతూ ఉన్నాం కాబట్టి మనం డూ ఫామ్ అనేది యూజ్ చేసాము. సో నీ వద్ద అంటున్నాం కాబట్టి ఇక్కడ యూ అనేది యూజ్ చేసాము. ఇక హ్యావ్ ఫామ్ అనేది కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. చేంజ్ అంటే చిల్లర కదా, చేంజ్ ఫర్ ఏ 100 రూపీస్. ఓకే, ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఆ పని చేయడానికి మీకు ధైర్యం ఉందా అనేది ఇక్కడ సెంటెన్స్ ఉంది. సో ఇక్కడ ఆ పని చేయడానికి కరెక్టే, కానీ ఇది కాదు కదా మన ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏం చూడాలి, సెంటెన్స్ చూడగానే మీకు అంటే మన గురించి మాట్లాడాడు కదా, అంటే యూ. సో మీకు ధైర్యం ఉందా అని అడిగాడు అనమాట. సో ధైర్యం అంటే ఓకే కరేజ్ అని చెప్తాము. మీకు అన్నారు కాబట్టి మా సబ్జెక్ట్ యూ అయితే వస్తుంది. అయితే ధైర్యం ఉందా అంటున్నారు అంటే ప్రజెంట్ కనుక మనకు వాళ్ళు అడుగుతున్నట్లయితే మన ప్రజెంట్ టెన్స్లో డూ ఫార్మ్స్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి డూ యూ హ్యావ్ అని యూజ్ చేస్తారు. సో డూ యూ హ్యావ్ కరేజ్, అంతే కదా. డూ యూ హ్యావ్ కరేజ్ టు డూ దట్, టు డూ దట్ వర్క్ అని చెప్తాము. ఇక్కడ ఆ పని అంటున్నాం కాబట్టి దట్ వర్క్ అని చెప్పాను. ఓకే, సో ఈ విధంగా మనం ఈజీగా అయితే ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకోవాలి, తర్వాత అది ఏ టెన్స్లో ఉందో చూసుకొని ఈజీగా మనం మార్చొచ్చు. ఓకే, ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి నేను డూ అనేది యూజ్ చేశాను. అదే పాస్ట్ టెన్స్లో అయితే కనుక మనం డిడ్ అనేది యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఇక చూద్దాం. మీకు నమ్మకం ఉందా అని అడిగారు. సో మీకు అంటే ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకోవాలి కదా, సబ్జెక్ట్ అనేది ఇక్కడ సో యూ అనే వస్తుంది. తర్వాత ఉందా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం కనుక చూసుకుంటే ఇది ప్రజెంట్ టెన్స్లోనే కాబట్టి డూ యూ హ్యావ్ అని వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఏ విధంగా రాయొచ్చు, డూ యూ హ్యావ్, నమ్మకం అంటే కాన్ఫిడెన్స్ కదా, సో కాన్ఫిడెన్స్ అని మనం ఈజీగా అడగొచ్చు. డూ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అంటే మీకు నమ్మకం ఉందా అని వస్తుంది. ఇక తర్వాత చూద్దాం. ఆమెకు బ్యాంకులో ఏమైనా డబ్బు ఉందా అని ఇక్కడ మాట్లాడాను. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కనుక ఏం చెప్తాము, డస్ షీ హ్యావ్ అంటాము, అంటే ప్రజెంట్ ఆమెకి అకౌంట్లో ఏమైనా ఉందా అని. అదే ఫ్యూచర్లో అయితే మాత్రం సో విల్ షీ హ్యావ్ అని అడుగుతాము. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుందాము, దాని ప్రకారం మన సెంటెన్స్ని అయితే కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఆమెకు అంటున్నాం కదా, షీ అవుతుంది. సో షీ అనేది ఓకే రైట్ సబ్జెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి మనం సో షీకి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం క్వశ్చన్ చేసేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్కి ఏం వాడాలి, డస్ అనేది వాడతామని చెప్పాను. సో డస్, తర్వాత డస్ షీ ఉందా అంటున్నాం కదా, అంటే డస్ షీ హ్యావ్ ఎనీ బ్యాంక్ బ్యాలెన్స్, రైట్. ఈ విధంగా మనం ఈజీగా అడగొచ్చు. అంటే ఆమెకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉన్నాయా లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా అని చెప్పడానికి ఈజీగా మనం అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. రూప వద్ద చీర కొనడానికి సరిపడే డబ్బు ఉందా. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి రూప అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది. ఓకే, ఇంకా తర్వాత ఏంటి,
ఉందా అంటే కలిగి ఉందా అని అడుగుతున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ అయితే మన హెల్పింగ్ వర్బ్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి డస్ అనేది యూస్ చేయాలి. డస్ తర్వాత ఎందుకు అంటే రూప అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ రూప. తర్వాత హ్యావ్ సరిపడా డబ్బు అంటే సఫిషియంట్ మనీ టు బై ఎ సారీ. రైట్, రూపా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నేను హెల్పింగ్ వర్బ్ డస్ యూస్ చేశాను. సో డస్ రూపా హ్యావ్ సఫిషియంట్ మనీ, ప్రజెంట్ ఆమె దగ్గర సఫిషియంట్ మనీ ఉందా దేనికి, టు బై అ శారీ కొనడానికి. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నీకు నాతో ఏమైనా పనుందా. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది, నీవు కదా, అంటే నీకు అంటున్నాం కాబట్టి నీవు సబ్జెక్ట్ వస్తుంది. ఇక పనుందా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సూచిస్తుంది. సో ప్రజెంట్ టెన్స్లో మనం క్వశ్చన్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం వాడతాము, డూ కదా. సో డూ యూ హ్యావ్, ఏమైనా పనుందంటే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్, ఏదైనా పనుందా, ఎనీ వర్క్ విత్ మీ, నాతో. రైట్, నీకు నాతో ఏమైనా పని ఉందా, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ మీ. ఓకే, ఈ విధంగా మనం సెంటెన్స్ని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకోండి, తర్వాత ఏ టెన్స్లో ఉంది చూసుకోండి, ప్రజెంటా పాస్టా ఫ్యూచరా. సో దాని ప్రకారం మీరు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని సెట్ చేసుకోండి. సో సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ యాడ్ చేసి మీరు ఇంకా ఇక్కడ హ్యావ్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హ్యావ్ అని చెప్పి మీరు రిమైనింగ్ ఏదైతే అడిగారో అది మార్చండి. ఇక విద్యార్థులకు సరిపోయేంత విజ్ఞానం ఉందా అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ చూడండి, విద్యార్థులు అంటే ద స్టూడెంట్స్, అవును కదా. ఓకే, సో స్టూడెంట్స్ ఉద్దేశించి మనం అయితే మాట్లాడాము. ఓకే, స్టూడెంట్స్ అంటే వాళ్ళు సింగులరా ప్లూరలా, ప్లూరల్ డెఫినెట్గా. ఓకే, సో సరిపోయేంత విజ్ఞానం ఉందా అని అడుగుతున్నారు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ప్లూరల్ ఫామ్కి మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ప్రజెంట్ టెన్స్లోని క్వశ్చన్ చేసేటప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వాడతాము, డూ ఫామ్ వాడతాము. ఆ డూ ఫామ్ ఏంటిది, డూనా డజ్జా. సో డజ్ అనేది అబ్జల్యూట్లీ మనం థర్డ్ పర్సన్ సింగులర్కి వాడతాం కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి ఎనీ ప్లూరల్ మనం డూనే వాడతాము. కాబట్టి డూ ద స్టూడెంట్స్, డూ ద స్టూడెంట్స్. తర్వాత హ్యావే కదా వాడాలి, డూ ద స్టూడెంట్స్ హ్యావ్ సరిపోయేంత విజ్ఞానం అంటే సఫిషియంట్ నాలెడ్జ్. రైట్, సో అందుకని సబ్జెక్ట్ చూడండి, మేజర్గా ఎవరిని ఉద్దేశించి వాక్యం అనేది ఉందో ముందు అది మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి అది ఏ టెన్స్లో ఉందో చూసి ప్రజెంటా పాస్టా ఫ్యూచర్ చూసి సో దానికి తగ్గ డూ ఫామ్ హెల్పింగ్ వర్బ్ అనేది ఏ ఉందో చూసుకొని దాని తర్వాత అయితే మనం సెంటెన్స్ రాయడం స్టార్ట్ చేయాలి. కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లూరల్ ఫామ్ కాబట్టి డెఫినెట్గా మనకి డూ ఫామ్ అనేది డూనే వస్తుంది. తర్వాత ఇక్కడ హ్యావ్ రావాలా హ్యాజ్ రావాలంటే ప్లూరల్ ఫామ్కి దేనికైనా సరే హ్యావే వస్తుంది కాబట్టి డూ ద స్టూడెంట్స్ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్, లేదంటే డూ ద స్టూడెంట్స్ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ అంటే వారికి సరిపడేంత విజ్ఞానం ఉందా అని క్వశ్చన్ వస్తుంది. రైట్, ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మీ తాతగారికి వైజాగ్లో హోటల్ ఉందా అని క్వశ్చన్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది, సో మీ తాతగారు అని చెప్తున్నాము అంటే ఆయన థర్డ్ పర్సన్ సింగులరే కదా కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ సెట్ చేసాం. తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏం యూజ్ చేయాలి అంటే ఏ టెన్స్లో ఉందో చూద్దాం. సో ఇది ప్రజెంట్లోనే మనం అడుగుతూ ఉన్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్లోనే ఉంది కాబట్టి మనం థర్డ్ పర్సన్ సింగులర్కి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం వాడతాము, డస్ వాడతాము. సో డస్ యువర్ తాతగారి గ్రాండ్ ఫాదర్ కదా, డస్ యువర్ గ్రాండ్ ఫాదర్. తర్వాత హ్యావ్ రావాలా హ్యాజ్ రావాలా, ఖచ్చితంగా హ్యావే రావాలి. డస్ యువర్ గ్రాండ్ ఫాదర్ హ్యావ్ ఏ హోటల్ ఇన్ వైజాగ్ అంటే క్వశ్చన్ అనమాట. ఆయనకు వైజాగ్లో హోటల్ ఏమైనా ఉందా అని మనం అడిగేటప్పుడు డస్ యువర్ గ్రాండ్ ఫాదర్ హ్యావ్ ఎనీ హోటల్ ఇన్ వైజాగ్. రైట్, ఈ విధంగా మనమైతే ఈజీగా ఆన్సర్ని ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే చూద్దాం. నేను నీ పుస్తకం తీసుకుంటే నీకేమైనా అభ్యంతరమా. ఓకేనా, ఇది క్వశ్చన్. దీన్ని ఆన్సర్కి ఎలాగ మనం కన్వర్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ మనం ఏంటి, ఎదుటి వ్యక్తి అంటే మనం సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి, మీకు అభ్యంతరమా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, అంటే నీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఆన్సర్లో కూడా మన సబ్జెక్ట్ యూ వచ్చింది కదా, సో నీకు ఏదైనా అభ్యంతరం ఉందా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి మనం ఇక్కడ డూ యూ యూస్ చేస్తామనా. డూ యూ హ్యావ్ ఎనీ అభ్యంతరం అంటే అబ్జెక్షన్ కదా, డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఎప్పుడది, నేను నీ పుస్తకం తీసుకుంటే అంటే ఇఫ్ ఐ టేక్ యువర్ బుక్, అంతే కదా. ఒకవేళ నేను నీ పుస్తకం తీసుకుంటే నీకేమైనా అభ్యంతరమా అని మనం ఇక్కడ అడుగుతూ ఉన్నాము. రైట్, సో చూడండి, అందుకనే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. సబ్జెక్ట్ అనేది ఇక్కడ నీవు అంటే కాబట్టి యూ అనేది మనం ఈజీగా వస్తుంది. సో డూ యూ హ్యావ్ అంటే నీకేమైనా ఉందా, ఏంటిది అబ్జెక్షన్ నువ్వేమైనా కలిగి ఉన్నావా. ఇఫ్ ఐ టేక్ యువర్ బుక్, ఒకవేళ నేను నీ పుస్తకం తీసుకుంటే. ఓకేనా, సో ఏం చేస్తున్నారు అనేది తర్వాత విషయం.
ముందు అసలు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఇక్కడ మేజర్గా మనం తీసుకోవాలి. దాంట్లో సబ్జెక్ట్ ఏముందో చూసుకొని మనం టెన్స్ అనేది ఏంటో చూసుకొని సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నీ వద్ద ఏమైనా ఉందా? అందరికీ తెలిసిందే కదా, నీ వద్ద అంటున్నాము. సో ప్రజెంట్లోని, కాబట్టి ఏం వాడాలి? డూ యూ హ్యావ్ ఎనీథింగ్, అంటే నీ దగ్గర ఏమైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ అని మనం అయితే ఈజీగా ఆన్సర్ని ఫ్రేమ్ చేయొచ్చు. రైట్. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సో మీకు దోమల బాధ ఉందా? సో మీకు అంటున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లోనే డూ యూ హ్యావ్ అని వస్తుంది. అవునా? డూ యూ హ్యావ్ అంటే మీరు కలిగి ఉన్నారా, మీకు ఏమైనా ఉందా. డూ యూ హ్యావ్ మస్కిటో ప్రాబ్లం, ఏమైనా ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్ ఎనీ మస్కిటో ప్రాబ్లం అని చెప్తారు. రైట్. డూ యూ హ్యావ్ ఎనీ మస్కిటో ప్రాబ్లం అంటే మీకు ఏమైనా మస్కిటో ప్రాబ్లం ఉందా అని. గైస్ చూశారు కదా, మీరు ఈ 2 పార్ట్స్లో కూడా మనం హ్యావ్ ఫామ్ని ఎంత కామన్గా యూజ్ చేసామో మనకు తెలియకుండానే అక్కడ ఎక్కడ కూడా కలిగి ఉన్నాను అనే సందర్భమే మనం మాట్లాడలేదు. సో ఇండైరెక్ట్గా అది ఉండడం అంటే కలిగి ఉండడమే కాబట్టి మనం హ్యావ్ని యూజ్ చేస్తాము. అందుకనే నేను పర్టికులర్గా ఈ హ్యావ్ ఫామ్స్ని మీకు 4 క్లాసెస్ అయితే ప్రజెంట్ చేశాను. సో విత్ టెస్టింగ్, సో ఈరోజు ఈ ఎగ్జాంపుల్స్తో సహా మీకైతే కంప్లీట్ అవుట్ స్టాండింగ్ నాలెడ్జ్ అయితే వచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో డెఫినెట్గా వీడియో కనుక మీకు అర్థం కాకపోతే వీడియోని మరలా చూడండి. నేను స్లోగానే చెప్పాను. సో డెఫినెట్గా అయితే మీకు అర్థం అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో నేనైతే తెలియచేయండి, నేనైతే మీకు రిప్లైస్ ఇస్తాను. ఓకే గైస్. సో కంప్లీట్గా హ్యావ్ ఫామ్స్ మీద మనం దాదాపుగా ఇంగ్లీష్లో చెప్పేసాము. యాక్టివ్ వాయిస్లోని, యాక్టివ్ సెన్స్లో చెప్పాము. నేను నెక్స్ట్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో కూడా, ప్యాసివ్ సెన్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అయితే ఫ్యూచర్లో రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.